అరే బస్సు గారు నాయన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న మార్నింగ్ స్టార్ ఏసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సు అదుపు తప్పి ఒక రోడ్డు నుంచి మరో రోడ్లోకి దూసుకెళ్లింది. అరే బస్సు గారు నాయన అందుకే జనాలను లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న మార్నింగ్ స్టార్ ఏసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సు అదుపు తప్పి ఒక రోడ్డు నుంచి మరో రోడ్లోకి దూసుకెళ్లింది. అందుకే జనాలను అరే బస్సు గారు నాయన ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తంగా 2 చనిపోయిన సమాచారం వస్తుంది. 16 మందికి తీవ్ర గాయాలని చెప్తున్నారు. అయితే బస్సు ఓవర్ స్పీడ్ తోటి అంటే వర్షం మొత్తం సమయంలో ఓవర్ స్పీడ్ తోటి రావడంతో ఒక్కసారి బస్సు టర్న్ అవుట్ అంటే ఒక్కసారి అదుపు తప్పడం జరిగింది. అదుపు తప్పి ఎదురుగా ఉన్న మరో రోడ్లోకి వెళ్ళిపోయి బోల్తా పడిపోయింది. బోల్తా పడిన వెంటనే ఆ బస్సులో ఉన్న మొత్తం ప్రయాణికులు దాదాపు చాలా మంది గాయాలైనాయి. అయితే ఆ బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు బస్సు బ్యాక్ సైడ్ లో కింద పడిపోయి బస్సు చక్రాల కింద పడిపోయినట్టుగా వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడైతే ఆ బస్సును మొత్తం కూడా తీసేందుకైతే అధికారులు ప్రయత్నం ప్రారంభించారు. భారీ క్రేన్ కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికైతే క్రేన్ కూడా రాలేకపోతుంది. ఎందుకంటే ఆ బస్సు అక్కడ పడిపోవడంతో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు, నార్సింగ్ టోల్ ప్లాజా, తర్వాత నార్సింగ్ కోకపేట వెళ్లే రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లే రోడ్డు, మొత్తం ఈ రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జామ్ అయిపోయినాయి. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి క్రేన్ కావచ్చు లేకుంటే మరే ఇతర రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే బస్సు బోల్తా పడిన ఘటనలో 2 చనిపోగా 16 మంది గాయాలైనట్టుగా వస్తున్న సమాచారం. అయితే బస్సు కింద మొత్తంగా నలిగిపోయి ఉన్నారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే బస్సును పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసిన తర్వాత కానీ ఎంతమంది చనిపోయారో కష్టంగా చెప్పే అవకాశం లేదు. ఇప్పటికైతే 2 చనిపోయారు, 16 మందికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా వస్తున్న సమాచారం. రోజా రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.